వీడియో మొదలెట్టే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే ఎప్పటినుంచో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఆ చిన్న ఇన్సిడెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. ఏంటంటే అది ఇప్పుడు ఫస్ట్ ఒక తమిళోడు అదర్ పైకి వేరే కంట్రీస్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఒక తమిళోడు కనపడితే ఏం చేస్తారంటే తమిళ్లో మాట్లాడతారనమాట. అదే ఒక మలయాళీ వాడికి కనపడితే మలయాళంలోనే మాట్లాడతాడు. కన్నడ వాళ్ళు కలిస్తే కన్నడలోనే మాట్లాడతారు. నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఇదే ఇన్సిడెంట్, నాకు ఇప్పుడు యూకేలో వచ్చినప్పుడు కూడా ఇదే ఇన్సిడెంట్ అనమాట. మనకి తెలిసిన తెలుగు వాళ్ళు నేను మాట్లాడాలనుకుంటున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి అసలు ఫస్ట్ అతను తెలుగువాడు, అతను ఆంధ్ర నుంచి వచ్చాడు, తెలంగాణ నుంచి వచ్చాడు అనేది మర్చిపోతారనమాట. అసలు ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు అవతలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారనమాట. ఇది మన తెలుగు వాళ్ళకు ఉన్న అతి పెద్ద చెడ్డ అలవాటు అనమాట. ఇది ఎక్కడైనా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది తెలుగు వాళ్ళతో. మనకి ఇది ఈ ఇన్సిడెంట్ అనేది మ్యాక్సిమం ఎవరికొకరికి ఉంటుంది ఖచ్చితంగా. నేను 3-4 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యానమాట ఇలాంటి ఇన్సిడెంట్. అందరని కాదు కానీ మ్యాక్సిమం ఒక 30-40% మ్యాక్సిమం అసలు దేశం దాటొచ్చి సముద్రాలు దాటొచ్చేసి ఇక్కడ బతుకు తెరుగు కోసం మనం ఒక దేశాల్లో తలదాచుకుంటున్నాం. ఒక దేశంలో మనం ఫ్యామిలీని వదిలి అందరిని వదిలేసి మన నేటివిటీని, మన యొక్క ఫ్లేవర్ని మిస్ అయిపోయి, మన యొక్క లవ్ని, ఎఫెక్షనేట్ని మనం అన్నీ అక్కడ ఇండియాలో, మన భారతదేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ వదిలేసి మనం పట్టుచేత పట్టుకొని ఇక్కడ ఉండి మన ఫ్యామిలీ కోసం పోరాడి ఇక్కడ మనం జాబ్ చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎచ్చులుగా మాట్లాడతారో ఏంటో, మళ్ళీ అలా హ్యాబిచ్యుయేషనో ఏంటో తెలియదు అని. కాకపోతే వెల్ అండ్ గుడ్, బాగుంటుంది, మన లైఫ్ స్టైల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి అని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ దొరికిన సమయాన్ని కూడా మంచిగా ఆహ్లాదంగా మన భాషలో, మన మాతృభాషలో, మన తెలుగులో మాట్లాడటం అది ఒక హోమ్లీ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఇంకెవరైనా ఇలాంటి మానుకోవాలని నాది ఒక చిన్న ఐ ఓపెనింగ్ అంతే. మాత్రం మీలో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొంది ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, గట్టిగా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి వీడియో చేయాలి అని. మెయిన్గా ఏంటంటే అసలు నర్సింగ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన మొత్తం భారతదేశంలో నర్స్ అనే పదానికి అసలు వాల్యూ ఉందా లేదా? అసలు వాల్యూ ఉంటే మనకి ఎటువంటి వాల్యూ ఇస్తున్నారు? అసలు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి నర్సింగ్ ఎలా జాయిన్ అయ్యి డిగ్రీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాల్యూ ఏముంది? అసలు ఓపెన్గా నిజాలు మాట్లాడుకుందామని అసలు ఈ వీడియో చేస్తాను అనమాట. ఎవరైనా నా దాంట్లో ఇంటరాక్ట్ అయ్యితే ఈ కామెంట్స్ రూపంలో మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను మాట్లాడినే కాకుండా ఇంకా మీకు సమస్యలు అవన్నీ కామెంట్ రూపంలో పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన నర్సింగ్ ఫీల్డ్ నుంచి ఎవరో ఒకరు ఇలా మాట్లాడితే కానీ మనకు వాల్యూ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఏదో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకారం మనకి నిజంగా అలాంటి శాలరీస్ ఇస్తే, మనకి అలాంటి రెస్పెక్ట్ ఇస్తే, ఇప్పుడు డాక్టర్స్కి ఉన్న రెస్పెక్ట్ కానీ మనకు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇస్తే, మనకంటూ ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్గా మనం నిజంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా చూస్తే, కోవిడ్లోనే కాకుండా నిజంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా మనల్ని వాళ్ళు గుర్తిస్తే, గవర్నమెంట్సే గుర్తించడం కాకుండా ప్రజలు కూడా గుర్తిస్తే, ఎంతోమంది నర్సెస్ మన దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఎవరికొకటి సేవ చేయాల్సిన పని ఉంటుందండి. అంతెందుకు ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది నర్సెస్ కేరళ నుంచి వస్తారు, తర్వాత తమిళనాడు అని, కర్ణాటక అని, మన 2 తెలుగు రాష్ట్రాలని. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి వాల్యూ ఉండట్లేదు. ఫస్ట్ రావడానికి ఇక్కడ అదర్ కంట్రీస్కి రావచ్చు, ఇక్కడికి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారంటే ఫస్ట్ అక్కడ వాల్యూ ఉండట్లేదు. వాల్యూ లేకపోవడం వల్ల ఇక్కడ ఎందుకు ఉండాలి? పే కూడా తక్కువే, ఫ్యామిలీ గట్టిన అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది నర్సింగ్లో. ఏంటంటే మనం లక్షలు పెట్టి చదివిన తర్వాత ఉద్యోగానికి వెళ్తే మ్యాక్సిమం వచ్చేది మనకి శాలరీ ఎంత అని తీరా చూస్తే మ్యాక్సిమం మనకి ఒక స్టార్టింగ్ శాలరీ ఒక 10-15 వేలు. ఆ 10-15 వేలు మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా? ఉండవు. 6 రోజులు పని చేయించుకుంటారు, లేదంటే 7 రోజులు పని చేయించుకుంటారు డాక్టర్స్. హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఏ నర్స్ అయినా అడగలరా, ఇది నేను 6 రోజులు పని చేయటం ఏంటి, 7 రోజులు పని చేయటం ఏంటి, నా ఆఫ్ చెయ్యి, ఇవన్నీ మనం అసలు అడగలేకపోతున్నాం. మరి ఎందుకు అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నర్సెస్ ఫస్ట్ మన బెనిఫిట్స్ మనం అడుగుతున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో జాయిన్ అయినా, ఒక కాలేజ్లో జాయిన్ అయినా, ఒక ట్యూటర్ కానీ లెక్చరర్ కానీ మన బెనిఫిట్స్ మనం అడగండి. మనలో స్టఫ్ ఉంటే అవతలాడికి మనం భయపడాల్సిన పనే లేదనమాట. మెయిన్గా నర్సెస్లో నేను చూసిన పెద్ద డ్రాబ్యాక్ అది. మన హక్కుల్ని మనం అడగట్లేదు, మన హక్కుల్ని మనం డిమాండ్ చేయాలి. ఎలా డిమాండ్ చేయాలి అంటే మనకు జాయిన్ అయ్యే టైంలోనే అన్నీ మనం మాట్లాడేసుకోవాలి. ఫస్ట్ ఇది మీకు నచ్చితే రిక్రూట్ చేసుకోండి. మన నర్సింగ్ డిగ్రీ ఈడు కాకపోతే ఇంకొకటి జాబ్ ఇస్తాడు ఖచ్చితంగా. కాకపోతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవాళ్ళు, మన ముందు నర్సింగ్ ఫీల్డ్ వాళ్ళు చేసిన తప్పులకి మనం బలైపోతున్నాం. వాళ్ళు ప్రొఫెషనల్గా లేకపోవడం వల్ల, ఎంత జీతానికి పడితే అంత జీతానికి జాయిన్ అవ్వడం వల్ల, అప్పుడు ఏఎన్ఎంలు చేసేవాళ్ళు నర్సింగ్ చేసేసి, ఇదంతా వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు కొద్ది కొత్త ప్రొఫెషనలిజం మొదలయ్యి అసలు కామన్ నర్సింగ్
ఎగ్జాక్ట్ డెఫినేషన్కి మనం వర్క్ చేస్తున్నామంటే ఇప్పుడున్న ఎరాలో, టెక్నాలజికల్ ఎరాలో కొద్ది గొప్ప మనం డెవలప్ అవుతున్నామని నేను చెప్పాలి. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది నర్సింగ్ మీద. ఖచ్చితంగా మున్ముందు ఇంకా నర్సింగ్ ఫీల్డ్లోకి వస్తారు మిగతా వాళ్ళు. ఇది నార్మల్ మిడిల్ క్లాసులో కాకుండా స్కోప్ ఉంది అదర్ కంట్రీస్లో కూడా, మన కంట్రీస్లోనే కావాలి మెయిన్గా. అదే నా తపన. ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో అది మన నర్సింగ్ ఫీల్డ్కే చాలా గొప్ప వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం మనం. అది ఇంకా నెక్స్ట్ పాయింట్ నేను మాట్లాడాల్సుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ అనమాట. మనం 4 years ప్రాక్టికల్స్కి వెళ్ళి 4 years చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి మినిమం నాలెడ్జ్, మినిమం స్కిల్స్ ఉండట్లేదు అనమాట. స్కిల్స్ అనేది ఏంటంటే, స్కిల్స్ పరంగా నేను చెప్పలే కానీ, స్కిల్స్ అప్పుడే రావాలి అని నేను చెప్పను కానీ, మనం నర్సింగ్ జాయిన్ అయ్యి బయటకు వస్తుంటే మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికేషన్ ఇస్తే ఆ మెడికేషన్ ఇండికేషన్ ఏంటి, కాంట్రా ఇండికేషన్ ఏంటి, లేదా ఒక ఎనాటమీ, ఫిజియాలజీ, అసలు స్ట్రక్చర్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ ద బోన్ కానీ, ఆ యొక్క ఫిజియాలజికల్ స్ట్రక్చర్ కానీ, సిస్టమిక్ సర్క్యులేషన్ కానీ, పల్మనరీ సర్క్యులేషన్ కానీ, ఇవన్నీ మినిమం బేసిక్స్ మనం చదివి ఆ టైంకి మనం మర్చిపోతున్నాం అనమాట. కాకపోతే మనకి ఏంటంటే మన నర్సింగ్ ఫీల్డ్ మ్యాక్సిమం ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటాయంటే, మన నర్సింగ్ ఫీల్డ్లో అప్పటికప్పుడు మనం చదివేసాం వెళ్ళిపోయాం ఉంటాయి. అదే ఏంటంటే అది మన నర్సింగ్ ఫీల్డ్కి కొద్దిగా డ్రాబ్యాక్ అవుద్ది. కాకపోతే నర్సింగ్ ఫీల్డ్లో నేను ఏదో నామకే వాసు డిగ్రీ కోసం చదువుతున్నాను అంటే అప్పుడు ఓకే, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది అది. కాకపోతే ఏంటంటే ఒక నర్సింగ్లోనే వాళ్ళ యొక్క కెరియర్ని ఎక్సెల్ చేయాలి, ఎక్సలెన్స్, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీని నిరూపించుకోవాలంటే మనకి నాలెడ్జ్, స్కిల్స్తో పాటు నాలెడ్జ్ ఇస్ ద మెయిన్ అనమాట. నాలెడ్జ్ చాలా కావాలి. నర్సింగ్స్లో అలాంటి నాలెడ్జ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంపీ చేసే వర్క్ నేను చేయలేను. ఖచ్చితంగా మనం చెప్పగలం. ప్రతి నర్సు అసలు ఆర్ఎంపీ చేసిన వర్క్, ఆర్ఎంపీకి తెలిసిన మన ఊర్లలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీకి తెలిసిన వర్క్, ఆర్ఎంపీకి వచ్చిన స్కిల్స్ మ్యాక్సిమం ఒక ఏ నర్స్కి ఉండదన్నమాట. అప్పుడే నేను మాట్లాడేది అప్పుడే 4th year నుంచి బయటకు వచ్చిన నర్సింగ్ వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. తనకి ప్రతిదీ ట్రీట్మెంట్ తెలుసు, ఇండికేషన్ తెలుసు, కాంట్రా ఇండికేషన్ తెలుసు, అసలు ఏం చేయాలో తెలుసు, స్కిల్స్ తెలుసు. కాకపోతే ప్రొఫెషనలిజం తెలియదు, నాలెడ్జ్ తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్కి ఛార్జర్ పెట్టాలి, ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. ఎలా పెట్టాలి? సాకెట్లో పెట్టేసి ఛార్జింగ్ పిన్ తీసుకొని ఫోన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది స్కిల్ అనమాట. ఇది చూసి గమనించి ఎవరైనా ఇదే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లలు ఉన్నారు. మన పిల్లడికి ఏం చేస్తాం, అరే ఛార్జింగ్ పెట్టారంటే వాడు ఏం చేస్తాడు, సాకెట్లో పెట్టి స్విచ్ చేసి ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేసి అప్పుడు వెలుగుతుంది. బ్లింకింగ్ సింబల్ వస్తే ఛార్జింగ్ వెలుగుతుంది, ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంపీ వాడు ఏం చేయాలి, ఇప్పుడు ఆర్ఎంపీ ఐఎం ఇంజెక్షన్ చేయాలంటే ఏం చేస్తాడు, నేర్చుకుంటాడు. ఒక సీనియర్ డాక్టర్స్ దగ్గర వీళ్ళ దగ్గర చూసి తన యొక్క స్కిల్స్ని ఎలా మౌల్డ్ చేసుకుంటాడు అలా మౌల్డ్ చేసుకుంటాడు. ఏం చేస్తాడు, తీస్తాడు, ఇంజెక్షన్ లోడ్ చేస్తాడు, ఏది చెప్తాడు, ఏది ఫస్ట్ ఐఎం ఇవ్వాలో, ఏ మెడికేషన్ ఐఎం ఇవ్వాలో మ్యాక్సిమం తెలుసుకుంటారు అనమాట. తెలుసుకొని ఏం చేస్తాడు, కరెక్ట్గా 90 degreesలో గ్లూటియల్ మజిల్, డెల్టాయిడ్ మజిల్ ఎక్కడ పడితే అక్కడ ఏ మజిల్కో దాన్ని బట్టి కరెక్ట్గా 90 degreesలో ఇవ్వాలని ఇస్తాడనమాట. కాకపోతే ఇందులో ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయరు. మనకి వాళ్ళకి అదే తేడా. మనం కూడా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయకపోతే తను మెడికేషన్ ఇస్తాడు, మనం మెడికేషన్ ఇస్తాం. కాకపోతే మనకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎలాంటి ఐఎం మెడికేషన్ అన్నా యూకేలో కానీ, యూఎస్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఐర్లాండ్లో కానీ, సింగపూర్లో కానీ నువ్వు చిన్న మెడికేషన్ ఇస్తున్నా కానీ మ్యాక్సిమం నువ్వు ఒక ప్రోటోకాల్నే మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిస్టిక్గానే మెయింటైన్ చేయాలి. ప్రతి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవ్రీ డ్రగ్ అంత ప్రొఫెషనలిజంగానే వెళ్ళాలి. కాకపోతే మన దగ్గర ఏంటంటే ప్రొఫెషనలిజంగా ఉండదు. మెయిన్ అదొకటి. స్కిల్స్ ఫస్ట్ది మన బెనిఫిట్స్, తర్వాత నాలెడ్జ్, స్కిల్స్. మూడోది ఇంకోటి ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఇంపార్టెంట్గా వచ్చేసి ప్రొఫెషనలిజం. నేను నా ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, నర్సెస్కి మినిమం మనకి ప్రొఫెషనలిజం ఉండట్లేదని. అసలు మనం మాట్లాడే తీరు, హాస్పిటల్లో మనం ఒక డాక్టర్తో కమ్యూనికేట్ చేసే విధానం, మన ఒక నర్స్ పేషెంట్ రిలేషన్షిప్, లేకపోతే నర్స్ ఒక పేషెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడే తీరు అసలు ఎలా ఉండాలంటే మన నాలెడ్జ్ గెయిన్ చేయకూడదు. మనకున్న నాలెడ్జ్ మనం వాళ్ళకి షేర్ చేయాలి. అసలు డాక్టర్తో మాట్లాడాలి అని ఏ ఫ్యామిలీ అనుకోకూడదు. మనం ఇచ్చే ఇన్పుట్స్ యొక్క పేషెంట్స్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, పేషెంట్స్ యొక్క ఆన్ గోయింగ్ కరెంట్ సిచ్యువేషన్ స్టేటస్ కానీ ప్రతిదీ మనం రీసెర్చ్ చేసి మనం తెలుసుకొని ఎన్ని మాట్లాడితే ఏంటంటే అప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మనం తన యొక్క పూర్తి ప్రోగ్రెసెస్ కరెంట్ కండిషన్ ఎలా ఏంటి అని మొత్తం మనం చెప్తే ఏంటంటే అప్పుడు వాళ్ళకి మన మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోద్ది. నర్సెస్ ఇంత బాగా చెప్తున్నారు. అసలు డాక్టర్తో మాట్లాడడానికి వాళ్ళు ఎస్టేట్ చేయాలన్నమాట. ఆల్రెడీ మాకు నర్స్ చెప్పేసింది సార్ ప్రతిదీ కండిషన్, వీఆర్ నథింగ్ వరీడ్ అబౌట్ మై పేషెంట్ అని చెప్పాలన్నమాట. అలా ఉండాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకొక నలుగురు చెప్తారు. అప్పుడు నర్సెస్ కూడా నాలెడ్జ్ ఉంది, వాళ్ళని అడగొచ్చు మనం ప్రతిదీ అని. ఎన్ని ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ప్రొఫెషనలిస్టిక్గా ఉంటేనే.
అసలు మ్యాక్సిమం మనకు ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మైండ్ సెట్ బాగోదు ప్రతి నర్స్ది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు నాకు ఫేవరు, వీడు నీకు ఫేవరు, నేను వాడికి ఆఫ్ ఇవ్వాలి, వాడు నాకు ఆఫ్ ఇవ్వాలి, సార్ అని పలకడం రాదు, ఏంటి సార్ అని, ఇలాంటి మెయిన్గా మనం డాక్టర్తో కమ్యూనికేట్ అయినప్పుడు కూడా మ్యాక్సిమం ప్రొఫెషనలిస్టిక్గానే కమ్యూనికేట్ అవుతాయి. ఆఫ్టర్ ద వర్క్ వెళ్ళనుకుంటే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ప్రొఫెషనలిస్టిక్గా ఉన్నప్పుడు మనం తగ్గించుకోకుండా మనకెప్పుడు మనల్ని మనం హెచ్చించుకుంటూనే ఉండాలి. మన ప్రొఫెషన్ మనకి ఇచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఇది. వీఆర్ ద నర్సెస్ అని ప్రౌడ్గా చెప్తున్నాం మనం. వేరే వాళ్ళే ప్రౌడ్గా చెప్పాలి మన గురించి. మనం చెప్పుకోవడం కాదు. అది మన ప్రొఫెషనలిజంని మనం మెయింటైన్ చేస్తూ అవతలాడు చెప్పాలన్నమాట. అది థర్డ్. మెయిన్గా ఇంకో పాయింట్ వచ్చేసి అసలు ఏంటి అంటే హాస్పిటల్స్, ఎలాంటి హాస్పిటల్స్ మనం రిక్రూట్ ఎలాంటి హాస్పిటల్లో మనం జాయిన్ అవ్వండి. మంచి హాస్పిటల్, ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ ఇవన్నీ చూసుకోండి అసలు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం వాడు ఎంత శాలరీ ఇస్తున్నాడు అక్కడ నేను జాయిన్ అయిపోతున్నాను అని మ్యాక్సిమం ఇదే థింకింగ్లో ఉంటున్నాం మనం. కాకపోతే ఏంటంటే మనం చూడట్లేదు అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని, అసలు అది ఉండట్లేదు మనకి. ఎలాంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఎన్ఏబిహెచ్ హాస్పిటల్, అక్రిడిటెడ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, లేదా నార్మల్ ఎవరి శాలరీ ఎక్కువ ఇస్తే అలాంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, లేదా లోకల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, అసలు బెడ్డెడ్ కెపాసిటీలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా అని ఇవన్నీ మనం చూసుకోవట్లేదు అనమాట. నాకు తెలిసినట్టు ఉన్నాడు, అక్కడ శాలరీ ఎక్కువ ఇస్తున్నాడు, వెళ్ళిపోదాం. కాకపోతే స్టాండర్డ్స్ ఉండాలన్నమాట. స్టాండర్డ్స్ ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయితే ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇన్ కేస్ ఇలాంటి కంట్రీస్లో రావాలన్నా, యూకేకి రావాలన్నా, ఐర్లాండ్కి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా, యూఎస్కి వెళ్ళాలన్నా ఏంటంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట వర్కింగ్. ఇప్పుడు నేను సింగపూర్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చే ముందు ఏంటంటే వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా ఈజీ అయింది. ఎందుకంటే మ్యాక్సిమం ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ మ్యాక్సిమం ఒకలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము డైలీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఏదైనా ప్రొసీజర్ నాకు తెలియనప్పుడు నేను యూట్యూబ్లో బ్రౌజ్ చేసి ఏంటంటే వేరే కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో సేమ్ మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ అలానే ఉంటాయి. కాకపోతే ప్రోటోకాల్స్ కూడా సేమ్గానే ఉంటాయి. అక్కడ సర్జికల్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ మనం చూసి అలా నేర్చుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతా ఒకలాగే మెయింటైన్ చేస్తారు. కొద్ది గొప్ప ఎక్కడో మైన్యూట్గా చేంజెస్ ఉంటాయి కాబట్టి, కాకపోతే మిగతా అంతా సేమ్గానే ఉంటుంది. అది ప్రొఫెషనలిస్టిక్గా ఉండటమే కాకుండా ఇలాంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్టాండర్డ్స్ తెచ్చుకుంటే మనకే మంచిది. ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా గవర్నమెంట్స్ మనకి వాల్యూ ఇస్తున్నారా, ఎలా చెప్పాలంటే మనకి సరిపడ పే, మనల్ని గుర్తిస్తున్నారా, అసలు ఏంటి అసలు అని చూసుకుంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. గుర్తించట్లేదే అని మనం చెప్పాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం కేసు ఏదైనా పాండమిక్ వచ్చినా, ఎపిడమిక్ వచ్చినా, ఎండమిక్ వచ్చినా ఇలాంటి వాటికి మనం గుర్తొస్తాం తప్ప అసలు నిజంగా మన బెనిఫిట్స్ ఇప్పుడు ఉన్న సిహెచ్ఓలు ఉన్నారు మన హోల్ ఇండియా మొత్తం మీద. సిహెచ్ఓలకు అసలు నిజంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అలొకేట్ చేసిన శాలరీ అంత, యూనియన్ గవర్నమెంట్ అలొకేట్ చేసిన బడ్జెట్ ఏంటి, యూనియన్ అలొకేట్ చేసిన మనకి బెనిఫిట్స్ ఏంటి అని ఇది వాళ్ళు అలొకేట్ చేసిన అది నిజంగా ప్రతి నర్సుకి ప్రతి ఒక్కడికి చేరుతున్నాయా బెనిఫిట్స్ అంటే చేరట్లేదని చెప్పాలి. కోవిడ్ టైంలో మనల్ని ఎంతగా ఆరాధించిన వాళ్ళు ఈ టైంలో మనల్ని మర్చిపోతున్నారంటే అసలు అది ఎలానో కమిట్మెంట్ లేకపోవడం గవర్నమెంట్స్కి అని మనం అనుకోవాలి అంతే. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు యూనియన్ సిహెచ్ఓలో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా, నా జూనియర్స్, నా సీనియర్స్, నా ఫ్రెండ్స్, ఇలా చాలామంది ఉన్నారనమాట నాకు తెలిసిన వాళ్ళు. కాకపోతే నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడినంటే పే సరిపోవట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, సిహెచ్ఓ జాబ్ని వదిలేసి కూడా, ఇంటి దగ్గర జాబ్ని వదిలేసి కూడా ఓఈటీకి, ఐఎల్స్కి ప్రిపేర్ అయ్యి వేరే కంట్రీకి రావాలని చూస్తున్నారు. గవర్నమెంట్ ఫుల్ గవర్నమెంట్ కాకపోయినా పార్షియల్ గవర్నమెంట్ జాబ్లో ఉండి కూడా బయటికి రావాలనుకుంటున్నారు. ఫస్ట్ వచ్చేదాకా ఏంటంటే రావాలి పోటీ అప్పుడు బాగుంది కాంపిటీషన్. వచ్చిన తర్వాత ఏంటి, బెనిఫిట్స్ లేకపోవడం వల్ల, టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ఏ పనికి పడితే ఆ పనికి పడటం వల్ల, ప్రతి సర్వేకి మనల్ని తీసుకెళ్ళడం వల్ల, ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలగలుపుకొని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు యూఎస్ ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళని చూసి ఏంటంటే ఇవన్నీ మనం పడటం అవసరం, మనం ఎంత డే అండ్ నైట్ పనిచేస్తాం, మార్నింగ్ టు ఈవినింగ్ పనిచేస్తున్నాము, మనకి అయినా కానీ ఎంత బెనిఫిట్స్ రావట్లేదు, ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఏంటని అప్పుడు ఏంటంటే అందరూ రిజైన్ చేశారు. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు దగ్గర ఒక 5 to 6 మెంబర్స్ రిజైన్ చేశారు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 monthsలో. రిజైన్ చేసి ఏంటంటే ఓఈటీకి, ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని కేరళ పంపించేసి కోచింగ్ జాయిన్ చేపిస్తున్నాడు. ఎందుకు ఇదంతా అంటే శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల. ఒక డిమాండ్, మనకి ఉన్న డిమాండ్ని వాళ్ళు మనల్ని గుర్తించకుండా మనల్ని ఏ పని పడితే ఆ పని చేపించడమే కాకుండా బెనిఫిట్స్ని ఆపేస్తున్నారు మనల్ని. ఇది గవర్నమెంట్ పరంగా ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి, ఎవరు మాట్లాడాలి అనేది ఇంకా అది కాలమే దానికి సమాధానం చెప్పాలి. కాకపోతే ఏంటంటే మనకి ఉన్న బెనిఫిట్స్, మనకున్న రెస్పాన్సిబిలిటీ మనం నిర్వర్తిస్తే మనకున్న బెనిఫిట్స్ అవి రావాలి అని ఉంటే రావు. ఇది మనం పోరాడాలి ఒక రకంగా. గవర్నమెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారంగా మనం ప్రతిదీ మనం పోరాట తీసుకోవాలి. మనం ఏదో ఫ్రీగా పనిచేయట్లేదు.
వాళ్ళు మనకు ఫ్రీగా జీతాలు ఇవ్వట్లేదు. మన శ్రమని, మన నాలెడ్జ్‌ని, మన క్యాపబిలిటీని, ప్రతీదీ మన స్కిల్స్‌ని మనం యూజ్ చేసి పేషెంట్స్‌కి, మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మన భారతదేశానికి మనం సేవలు చేస్తున్నాం. ఎవ్వరు చేయని సేవలు మనం కోవిడ్‌లోనే చేశాం. మళ్ళీ ఇప్పుడు డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ నైట్ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే విలేజ్ క్లినిక్స్ అని, ఈ క్లినిక్స్ అని, కమ్యూనిటీ లెవెల్‌లో, పిహెచ్‌సి లెవెల్‌లో, విలేజ్ లెవెల్‌లో ప్రతీదీ మన మన వర్క్, మన యొక్క ఇంపాక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనం క్రియేట్ చేసే కొద్దో గొప్ప వర్క్ ఒక ప్రొఫెషనలిస్టిక్‌గా ఉండాలని నా తపన. అది చూసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది ఎవరికి వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రొఫెషనలిజం మనం మెయింటైన్ చేసే స్కిల్స్ ఎంతో కొంచెం మనం మెయింటైన్ చేస్తే ఏంటంటే మన ఫీల్డ్కి మనకి వాల్యూ పెరిగిద్ది. ఎవరికో పెరగదు, మనకే పెరిగిద్ది. అది నేను మాట్లాడాల్సుకుంది. ఇంకో పాయింట్ ఏంటంటే నర్సింగ్ కాలేజెస్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల నర్సింగ్ కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ రావడం కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏంటంటే వచ్చిన కాలేజెస్, పెట్టిన కాలేజెస్ ఎలా పెట్టాలి, ఏదో మనం డబ్బుల కోసం పెట్టడం కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చార్జ్ చేయండి, తప్పలేదు. ప్రతి ల్యాబ్ మెయింటైన్ చేసి, ప్రతి ల్యాబ్లో ఆర్టికల్స్ మెయింటైన్ చేసి, సర్టెన్ క్లినికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి, క్లినికల్స్గా కరికులం ప్రకారంగా క్లినికల్స్కి పంపిస్తే ప్రతి స్టూడెంట్స్ యూజ్ అవుతుంది. కాకపోతే మ్యాక్సిమం కాలేజెస్ ఇలా ఉండవు అనమాట. ఉంటే ఇంకా బాగుంటుంది. అదొక్కటి కాలేజెస్ ఎవరైతే పెడుతున్నారో, ఎవరైతే మేనేజ్మెంట్స్ ఉన్నారో ఈ యొక్క పాయింట్ని నోట్ చేసుకుంటారని నా యొక్క విన్నపం అది. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ నర్సెస్కి యూజ్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న ప్రజెంట్ నర్సెస్కి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు చూసామన్నమాట, కాలేజీలోనే కొన్ని కాలేజీలో ఫెసిలిటీస్ లేకపోవడం, కొన్ని కాలేజీలో ఆర్టికల్స్ ఉన్నా కానీ, ల్యాబ్లు ఉన్నా కానీ ఆర్టికల్స్ లేకపోవడం, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎన్ని లెవెల్లో జరిగిపోయి ఇది శంకరాచార్య ఎంబీబీఎస్ సినిమా సీన్ క్రియేట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇప్పుడైనా అవన్నీ రెక్టిఫై చేసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అవన్నీ చూసుకొని మనం జాయిన్ అవ్వాలి. తల్లిదండ్రులు మీరు ఎవరైనా మీ పిల్లల్ని నర్సింగ్లో జాయిన్ చేస్తున్నారనుకుంటే మీరు వెళ్ళండి, కాలేజీలో మాట్లాడండి. ప్రతి ల్యాబ్ ఉందా, ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ల్యాబ్ ఉందా, టీచర్స్ ఉన్నారా, ఫ్యాకల్టీ ఉన్నారా, ప్రొఫెసర్లు ఉన్నారా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా, ఇవన్నీ చూసి మీరు జాయిన్ చేయండి. ఎందుకంటే మీ కష్టార్జితం మీరు బబులు కష్టపడి మాకు డబ్బులు పంపిస్తున్నారు. మీరు మాట్లాడండి మేనేజ్మెంట్తో, అసలు క్లినికల్స్కి ఎలా ఉంటాయి, క్లినికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏ హాస్పిటల్ క్లినికల్ సెండ్ చేస్తున్నారు, ఇలా ప్రతిదీ మాట్లాడండి, ప్రతిదీ అడగండి. అప్పుడే మనకి ఫ్యూచర్లో మన కెరీర్లో మనం ఒక ఇంపాక్ట్ చూపించడానికి మనకి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది నర్సింగ్ మీద. ఇంకోటి మెయిన్గా ఇంకో పాయింట్ ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, నర్సింగ్ లెక్చరర్స్ ఆర్ నర్సింగ్ టీచర్స్ ఆర్ ట్యూటర్స్ వీళ్ళు మనకి ఎలాంటి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ వాళ్ళకి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలి. మనకి మన స్టూడెంట్స్కి మనకి నాలెడ్జ్ ఇవ్వాలంటే అసలు నర్స్ అనే పదానికి ఏంటంటే ఫస్ట్ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవడం వల్ల, బడుగు బలహీన వర్గాల నుంచి మ్యాక్సిమం ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఇలాంటి వాళ్ళే నర్సింగ్కి వస్తారనమాట. మనలాంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఆఫ్ ద పూరెస్ట్ అనమాట ఇంకా నర్సింగ్ వచ్చేది. ఏదో ఇంకా మిషనరీస్ కాలేజీలో అలాంటి వాటిలో మనం జాయిన్ అయిన తర్వాత ఏంటంటే కొంతమంది టీచర్స్ మైండ్ సెట్ కూడా ఆ మైండ్ సెట్గానే ఉంటుంది. రివెంజ్లు తీర్చుకోవటాలు, స్పైలు పెట్టడాలు. అసలు ఫస్ట్ ప్రొఫెషనలిజం మెయింటైన్ అవ్వంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ట్యూటర్స్ నుంచే స్టార్ట్ అవుద్ది. వాళ్ళు డెలివరీ చేసే మాటలు కానీ, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానీ, మీరు అలా ప్రవర్తించారు కాబట్టి అది ఫ్యూచర్ జనరేషన్ కూడా అలానే క్యారీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రొఫెషనలిస్టిక్గా ఉండకుండా ఒకడికి ఫేవర్గా ఉండి ఇంకొకటి ఫేవర్గా ఉండకపోవడం వల్ల ఒకడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పెద్ద తప్పు చేస్తే ఒకడేదో చిన్న తప్పు చేసి వాడిని పేరెంట్స్ని పిలవకుండా ఇండి పేరెంట్స్ని పిలిచి నానా రచ్చ చేసి నానా హంగామా చేసి నీ యొక్క ప్రిన్సిపల్ తనాన్ని నిరూపించుకోవాలో, నీ యొక్క శాడిస్ట్ తనాన్ని నిరూపించుకోవాలో అనుకుంటే ఇవన్నీ ఏంటంటే మనం ఇంపాక్ట్ అవ్వం, స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతారు. మీరు ఇంపాక్ట్ అవ్వరు, ప్రిన్సిపల్ పోస్ట్లో ఉండి లేదా ట్యూటర్ పోస్ట్లో ఉండి మీరు ఇంపాక్ట్ అవ్వరు, స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతారు. అది గట్టి స్టూడెంట్ ఉంటే వాడు నిలబడతాడు, కాకపోతే వాడి యొక్క కెరియర్ నాశనం అవుద్ది. సెన్సిటివ్ స్టూడెంట్ ఉంటే ఏంటి, ఇలా అలాంటి టార్చర్ పెడితే మీ పేరెంట్స్ని తీసుకురా, మీ అమ్మని తీసుకురా, మీ అయ్యని తీసుకురా. నీ పని ఏంటి, మన పని ఏంటి, యాజ్ ఎ ట్యూటర్స్గా, యాజ్ ఎ ప్రొఫెసర్స్గా మనము క్లాస్కి వెళ్తున్నామా, క్లాస్ చదివామా లేదా వచ్చేసామా అంతే. నువ్వు లవ్ చేసావా, నువ్వు ఆడుకున్నావా, ఈడుకున్నావా, అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావా అనేది ఏ టీచర్ అడిగినా కానీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పండి. ఇక్కడ ఇప్పుడు యూకేలో చూస్తున్నాం అనమాట. క్లాస్ రూమ్ వైజ్గానే ఉంటుంది, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్గానే ఉంటుంది. ఇప్పుడు మా హాస్పిటల్లో ఉన్నారు, క్లినికల్స్కి వస్తూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళ యొక్క ఫెసిలిటేటర్స్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నంత వరకే వాళ్ళు హాస్పిటల్ నుంచి బయట వన్ స్టెప్ డ్యూటీ అయిపోయిన తర్వాత వాడు ఏది చేసినా కానీ అది టీచర్ కానీ అవసరం. ఇది టీచింగ్ పీరియడ్లో ఉంటే అది వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ప్రొఫెషనల్ వేలో కంట్రోల్ చేయాలి. మ్యాక్సిమం కొంతమంది టీచర్స్ ఏంటంటే
చెప్పాను కదా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యి అప్పుడు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యి నీకు ప్రిన్సిపల్ పోస్ట్ ఇస్తాం తీసుకో అంటే అలాంటి ప్రిన్సిపల్స్ అనమాట చేసేది. నేను చూశాను చాలామంది ఇలాంటి వాటిని మా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, నేను కలర్ చూశాను. ఏంటంటే అప్పుడు ఎంఎస్సీ నర్స్ అయిపోయి నీకు ప్రిన్సిపల్ పోస్ట్ ఇస్తాం, ఆ పోస్ట్ ఇస్తాం, నువ్వు లీడ్ చేయంటే అప్పుడు ఏంటంటే ఇదంతా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కానీ ఏంటంటే క్యాపబిలిటీ లేని టీచర్స్ అనమాట. వాళ్ళ ప్రకారం ఏంటంటే అది కరెక్టే, కాకపోతే మన ప్రకారంగా వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గట్టివాడు ఉంటే వాళ్ళు పెట్టే టార్చర్ కానీ గట్టి స్టూడెంట్ ఉంటే కొద్దో గొప్ప ఐ మీన్ సోషల్ అవేర్నెస్ మెంటల్ స్టెబిలిటీ ఉన్నవాడైతే పర్లా. అదే టైంలో వాళ్ళు పెట్టే టార్చర్కి మీ అయ్యని తీసుకురా, మా అయ్యని తీసుకురా, మీ అమ్మని తీసుకురా, వాళ్ళ అమ్మని తీసుకురా, అసలు ఏంటి వేరేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ వేరేవాడు తప్పు చేస్తే ఏంటంటే వాడి ఫేవరెట్ స్టూడెంట్ అయ్యండి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయించటాలు, చేయించటాలు, ఆయిల్ రాసి పంపించాలు, ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఏమవుతుంది, అదే సెన్సిటివ్ స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు కదా. నీ యొక్క ఇన్క్యాపబిలిటీ వల్ల, నీ యొక్క లెస్ మేనేజ్మెంట్ వల్ల, నీ యొక్క ఇన్క్యాపబిలిటీ ప్రిన్సిపల్ స్కిల్స్ వల్ల ఒక స్టూడెంట్ బలవటం కాకుండా ఒక ఫ్యామిలీ బలైపోతుంది. ఆ టైంకి యాజ్ ఏ ప్రిన్సిపల్స్గా, యాజ్ ఏ ట్యూటర్గా మనకు కరెక్ట్గా ఉండొచ్చు. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్లోకి వచ్చి ఆలోచించాలా, వెనకేం జరిగింది ముందేం జరిగిందని ఎవరు చూడమ్మా. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ట్యూటర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ మనకి స్టూడెంట్స్కి మనం ఏ నాలెడ్జ్ ఇస్తున్నాము, ప్రొఫెషనలిస్టిక్గా మనం ఏమి ఇస్తున్నాం అనేది చూడాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్లో అనవసరం అది. నా యొక్క సలహా ఏంటంటే ఇప్పుడున్న నర్సింగ్ స్టూడెంట్స్ కానీ బోత్ ఎంఎస్సి బీఎస్సీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ మీ యొక్క పర్సనల్ దాంట్లోకి ఇంటర్ఫియర్ అయితే విత్ ఇన్ ద కాలేజ్లో మీరు చేయకండి. విత్ ఇన్ ద కాలేజ్ పీరియడ్ టైమింగ్స్ అయిపోయినా కానీ మీ యొక్క పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయితే ఇదే చెప్పండి, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, లేదా మీరు ఒక లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. ఇలా ప్రతిదానికి నా పర్సనల్ డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నారు, నా యొక్క పర్సనల్ ఫీలింగ్స్ని హట్ చేస్తున్నారు, మన మనోభావాలు హట్ అవుతున్నాయి అని లీగల్గా వెళ్ళండి. ఖచ్చితంగా మనకి ఈ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ ఉంటుంది. ఇలాంటి ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టే టార్చర్ని మనం దాన్ని తీసుకుంటే ఏమవుతుంది అంటే అదే రాను వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి, మన నెక్స్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్కి అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడే మనం దాన్ని తొక్కేస్తే చెప్పండి, ఇక్కడే దాన్ని మనం తొక్కేస్తే ఖచ్చితంగా అది అక్కడతో ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉందనుకో, రాహుల్ ఏంటి అమ్మాయి లవ్ చేస్తున్నావు ఏంటి అని, ఇది నేను లవ్ చేస్తున్నాను, ఎస్ కరెక్టే నేను లవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అకాడమిక్స్లో నేను కరెక్ట్గానే ఉంటాను, ఇది నా పర్సనల్ మ్యాటర్, ఇది నా డిజైర్ అని మీరు ఇలా మాట్లాడండి. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను కాలేజ్లో నేను కరెక్ట్గా లేనా, నేను అకాడమిక్స్లో కరెక్ట్గా లేనా, నా అటెండెన్స్ కరెక్ట్గా లేదా, నేను క్లినికల్స్ కరెక్ట్గా వెళ్తున్నా లేదా అనేది మీరు చూడాలి. నేను దేంతో తిరిగాను, నేను ఎవరితో వెళ్ళాను, నేను వాడితో వెళ్ళానా, వీడితో వెళ్ళానా, ఏ టీచర్ చూడకూడదు, ఏ ప్రిన్సిపల్ చూడకూడదు, ఏ ట్యూటర్ చూడకూడదు, ఏ ప్రొఫెసర్ చూడకూడదు, ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా చూడకూడదు. కాకపోతే మనం మాట్లాడాలి యాజ్ ఏ స్టూడెంట్స్గా. ఇది గుడ్డో బ్యాడో మీరు ఎలా తీసుకుంటారో నాకు అనవసరం. కాకపోతే నేను నేను చెప్పాను, మన ఫ్యూచర్ని గుర్తుపెట్టుకొని మన నర్సింగ్కి ఉన్న క్రెడిబిలిటీని నేను గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను అనమాట. బయట చూడండి, బయట ఇంటర్నేషనల్ నర్సెస్ ఎలా ఉంటారో, మనకున్న ఇండియన్ నర్సెస్ ఎలా ఉంటారో ఒక్కసారి గమనించుకోండి మీరు. ప్రొఫెషనలిజమే మన పర్సనల్ లైఫ్ అనేది చెప్పడానికి నేను ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పాను. ఇది ఈ పాయింట్లో నేను చెప్పదలుచుకుంది. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం అన్ని పాయింట్లు కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మన బాధలు, మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఇంకోటి మర్చిపోయాను, రిక్రూట్మెంట్. అసలు ఎయిమ్స్ పరంగా, జిప్మర్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ప్రతిదీ ఇన్ టైం ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే మనకి ఇంకొక వాల్యూ యాడ్ అన్ అడ్వాంటేజ్ తయారవుద్ది. మనకంటూ ఒక వాల్యూ వస్తుంది. ఏంటంటే ప్రతిదానికి ఏదో కోర్సులు రిలీజ్ చేసేసి అవుట్సోర్సింగ్ తీసేస్తున్నారు, అది అవుట్సోర్సింగ్లోనే రిలీజ్ చేస్తున్నారు. సర్టెన్ పర్మనెంట్ బేసిస్లో మనకు ఉద్యోగాలు రావట్లేదు. దీన్ని కూడా ఎవరు అడగట్లేదు అనమాట. కాకపోతే ఇవన్నీ ఎప్పుడో వస్తాయంటే బయటికి మనం ప్రొఫెషనలిజం మెయింటైన్ చేసి మనకంటూ ఒక స్కిల్స్ ఉన్నాయని మనం నిరూపించుకుంటే, నాలెడ్జ్ ఉన్నాయని మనం నిరూపించుకుంటే ఖచ్చితంగా అయ్యే వస్తాయి మనకి. ఏ టైంలో రావాల్సినవి ఆ టైంలోనే అవే వస్తాయి అనమాట. ఇది ఈ వీడియోలో లాంగ్ వీడియో అయినా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది నేను చెప్పదలుచుకుంది, ఇది మా బాధ, మన యొక్క నర్సింగ్ ఫీల్డ్ గురించి నేను చెప్పదలుచుకుంది. ఇది నేను మ్యాక్సిమం అన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, నేను కవర్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఏదో టైం మించిపోతుంది, ఎవరు చూడరు. ఈ వీడియో ఎంత లాంగ్ అయితే కొద్దిగా గొప్ప రీచ్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఎవరికైనా మీకు ఖచ్చితంగా ఉన్నాయి, మనకి ఈ బాధలు ఉన్నాయి, మనకి ఈ బెనిఫిట్స్ మనకి రావట్లేదు, మనకి నర్సింగ్కి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి సమస్య ఉంది, ఓల్ ఇండియా మొత్తం మీద మనకి నర్సెస్కి ఈ సమస్యలు మనం నిర్వర్తించాలి, ఈ సమస్య ఉంది మనకు బాగా, ఇక్కడ మనం ల్యాక్ అవుతున్నాం అని ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళ కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా అలాంటి వీడియో చేస్తాను. మీ కామెంట్స్ ఇప్పుడు వచ్చే కామెంట్స్ దాంట్లో ఈ వీడియోకి సంబంధించి మనకున్న ఇంకా మనకి ఏమైనా బెనిఫిట్స్ రావాలా, మనకు సమస్యలు ఏంటి, ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, మన టైమింగ్స్ కానీ, మన జాబ్ క్యాలెండర్ కానీ, ఇలాంటి మీరు కామెంట్ రూపంలో పెడితే ఏంటంటే నేను మర్చిపోకుండా నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు రావడానికి పర్టికులర్గా మన బాధల యొక్క నిజంగా మన ప్రొఫెషన్కి వాల్యూ ఇస్తున్నారా,
ఓపెన్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంకా కామెంట్ రూపంలో చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్, సైనింగ్ ఆఫ్.